నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో రాణికి జ్యోతి కంటే 20% మార్కులు ఎక్కువ వచ్చాయి. రాణికి జ్యోతి కంటే 20% మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. రాణికి జ్యోతి కంటే అంటే రాణికి ఇక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. రాణి గ్రేటర్ దాన్ జ్యోతి, రాణికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 20% ఎక్కువ వచ్చినాయి. అంటే రాణి ఈక్వల్ టు ఇక్కడ రాణికి ఎక్కువ వచ్చినాయి కాబట్టి 120% ఆఫ్ జ్యోతి, 120% ఆఫ్ జ్యోతి అవుతుంది. నెక్స్ట్, కానీ అనిత కంటే 5% మార్కులు తక్కువ వచ్చాయి. అంటే కంపేర్ చేసుకుంటే 10% తక్కువ వచ్చినాయి. అంటే ఇక్కడ ఏంటి? రాణికి తక్కువ వచ్చినాయి, అనితకి ఎక్కువ వచ్చినాయి. సో రాణి ఈక్వల్స్ టు ఇక్కడ 10% మార్క్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి 90% ఆఫ్ అనిత, 90% ఆఫ్ అనిత అవుతుంది. అయితే 2400 మార్కులకు, 2400 మార్కులకు జ్యోతి సాధించిన మార్కులు 1200, జ్యోతి వచ్చేసి 1200 వచ్చినాయి. దెన్ అనిత సాధించిన మార్కుల శాతం ఎంత? అనిత సాధించిన మార్కుల శాతం ఎంత? ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. అంటే మనకి ఇక్కడ జ్యోతి డీటెయిల్స్ ఇచ్చారు, అనిత డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే మనకి ఇక్కడ రానితే ఏం పని లేదు. సో ఈ 2 ఈక్వేషన్స్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆర్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసుకుంటాం. ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే 120% ఆఫ్ జ్యోతి, 120% ఆఫ్ జ్యోతి ఈక్వల్ టు 90% ఆఫ్ అనిత, 90% ఆఫ్ అనిత అవుతుంది. ఇక్కడ 2 సైడ్స్ మనం పర్సంటేజ్ క్యాన్సిల్ చేసుకుంటే 120 ఇంటూ జ్యోతి, ఇక జ్యోతి మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 1200 వచ్చినాయి ఆల్రెడీ. 1200 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ అనిత. ఇవి రెండు చూసుకుంటే ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. సో అనిత ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 1200 డివైడ్ విత్ 9. 3 3 జా 9, 3 4 జా 12, 3 1 జా 3, 3 4 జా 12, 00. సో అనిత ఈజ్ ఈక్వల్ టు 1600 మార్క్స్. అనితకు వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే 1600 మార్క్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ మనకి ఏం కావాలి? అనితకు వచ్చినటువంటి పర్సంటేజ్ కావాలి, అనితకు వచ్చినటువంటి పర్సంటేజ్ కావాలి. సో అనితకు వచ్చిన పర్సంటేజ్ కావాలి అంటే మార్క్స్ ఆఫ్ అనిత ఇంటూ 100 డివైడ్ విత్ టోటల్ మార్క్స్. ఇక్కడ అనితకు ఎన్ని వచ్చినాయి? 1600 వచ్చినాయి. 1600 ఇంటూ 100 డివైడ్ విత్ టోటల్ మార్క్స్ ఎన్ని? ఇక్కడ మనకి 2400. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 4 4 16 00, 4 6 24. ఇవి రెండు కూడా క్యాన్సిల్ చేసుకుంటే, సో ఇవి రెండు క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 66.66% వస్తుంది. మనకి నియరెస్ట్గా చూసుకుంటే 66 అని నియరెస్ట్గా ఉంది. సో ఆమెకి ఎంత వచ్చింది? 66% మార్క్స్ వచ్చినాయి.